మన నియోజకవర్గం లీడరో, మన పార్లమెంటు నియోజకవర్గం లీడరో, లేకుంటే మన జిల్లా లీడరో, మన రాష్ట్ర లీడరో ఏదన్నా పెద్ద పదవి చేపట్టి సొంతరికి వస్తున్నాడంటే ఎట్లుంటది? ఆ లీడరు కంటే ఎక్కువ ఆయనతోని తిరిగినోళ్ళు మస్తు ఖుషి అవుతారు. పొలిమేర దాంక పోయి ఎదుర్కొని వస్తారు, ఫ్లెక్సీలు కడతారు, టపాసులు వేల్చుతారు, స్వీట్లు పంచుతారు, ధూమ్ ధామ్ చేస్తారు కదా. అయితే ఈడు అట్లనే చేసిండ్రు. కానీ అయ్యో దేవా, స్టేజ్తో పాటే లీడర్లంతా కుప్ప కింద పడ్డారుగా. జల్దిగా లేచేటట్టు లేదు, పక్కనోళ్ళూరికి పోయి లేపేటట్టు లేదు. స్టేజ్ మొత్తం పప్పై ఊలితే ఒకరి మీద ఒకరు వాడి ఆగమాగం గందరగోళంగా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా మంత్రైన ఈ లీడర్ సాబు సొంత నియోజకవర్గానికి వచ్చేసరికి కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ధూమ్ ధామ్ గా సభ పెట్టి మిఠాయిలు తినిపించారు. ఇంతలా దండేసే టైంకు డబుక్కున పడ్డారు. ఇట్లా మంత్రితో పాటే స్టేజ్ మీద ఉన్న చాలా మందికి దెబ్బలాకినాయట పాపం. కానీ చూడండి, నవ్వులు పై నువ్వులు అయితే అన్నట్టు అయింది కదా ఒకటేసారి. అయ్యలు లీడర్లు ఇట్లాంటి స్టేజ్లు ఎక్కినప్పుడు జాగ్రత్త, అసలుకే ఎలక్షన్ల సీజన్ రాబోతున్నది. ఊకే స్టేజ్ అని ఉరికి ఇట్లాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్త చూసుకోండి అయ్యా జరా.